ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండు. బైక్ అమ్మిన డబ్బులతో ఒక కొత్త కారు కొన్నాను. కాలేజీ బస్సులో వెళ్ళక్కర్లేదు, కారులోనే వెళ్ళు. నీ వల్లే వాడికి అంత పొగరెక్కిందే. సార్, ఎందుకు కాల్ చేశారు? రేపు ఉదయం ఏదో ప్రొటెస్ట్ చేయబోతున్నారట సార్. అది చెప్పడానికే. ఎవరు? మన వాసుదేవన్. ఎంతసేపు? కొంచెం సేపే సార్. ఓకే, అయితే నేను బయలుదేరుతున్నాను. హరిహరన్ వస్తే కాల్ చేయమని సార్, చెప్పండి. ప్రొబేషన్ ఎస్ఐ వస్తున్నారట జాయిన్ అవ్వడానికి. ఓ, అయితే ఆయన రానివ్వు, వెయిట్ చేస్తాను. ఆయన సూపరింటెండెంట్ గారి కజినే కదా? అవును సార్. జాగ్రత్తగా చూసుకోవయ్యా. షూర్ సార్. సార్, సోను ఓ టీ చెప్పండి. చెప్తాను సార్. బాయ్, రేపు కలుద్దాం. బాయ్. రా. నేనొక పాట పాడతా, నేనొక పాట పాడితే అది పాప చెవిన పడితే నా పాట విని నువ్వు తల ఊపు. నా పాటకర్థం నీకు తెలిస్తే దానికర్థం తెలిసి తాళం వేసి తల ఊపి ఆనందం పొందుతావే. నా పాటతోటి నీకు స్వాగతమిస్తున్నా. నేను నిన్ను తీసుకువెళ్ళనా? తరువాత అక్షరం పా. ఇప్పుడు నువ్వు పాడు తల్లి. సార్, మీరు టెన్షన్ అవ్వకండి. మేడం ఏమైంది? ఏమైంది బంగారం? నేను చిత్ర, టెన్షన్ అవ్వద్దు. సరే, బాధపడకు. ఏం లేదు, ఏం లేదు, వదిలేసాయి. ఇన్ఫార్మ్ చేయగానే మేము ఇక్కడికి వచ్చేసాం సార్. సార్, శ్రీనివాస్, ఎస్ఐ అండ్ ప్రొబేషన్.
జాగ్రత్తగా చూసుకోండి, ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. నీకు ప్రాబ్లం ఉంటే తినగా నాతో తలబడావు. నా కూతురు జోలికి ఎందుకు వచ్చావు? కూతురా? ఏమైంది? తెలియనట్టు నటించుకో. మీ వాళ్ళతో నువ్వేగా ప్రయత్నించావు. ఇలా చూడు, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ టైప్. ఏంటి సమస్య? నువ్వు ఎవడైతే నాకేంటి, అనవసరంగా నాతో పెట్టుకోకు. అర్థం చేసుకో. చూడండి, మీరు చాలా టెన్షన్గా ఉన్నారు. ఏదైనా ఫేస్ టు ఫేస్ తలపడవచ్చు. అందుకే నేను ఇంకా ట్రాన్స్ఫర్ చేయకుండా ఇక్కడే ఉంచాను. ఇక బయలుదేరండి. నువ్వు భయపడకు బంగారం, నాన్నున్నాడుగా. అది వాడే అయ్యుంటాడా? అరే వాడని చెప్తున్నాను కదా. నేను వాడికి వార్నింగ్ ఇచ్చాను. ఇక అలాంటిదేం జరగదని చెప్పాడు. నువ్వేమీ టెన్షన్ అవ్వకు. హలో సార్. దాస్, అమ్మాయికి ఎలా ఉంది? ఏం ప్రాబ్లం లేదుగా? సార్ తను ఇప్పుడు కాస్త బెటర్గానే ఉంది, కానీ ఆ షాక్ నుంచి బయటపడడానికి కాస్త టైం పడుతుంది సార్. ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? సార్ అదేంటంటే మరి ఇంకెందుకు వాసుదేవన్ ఇంటికి వెళ్ళావు? సార్ ఆయనకి ఇందులో సంబంధం ఉందని అనుమానంగా ఉంది. ఏంటి, ఏదో కవర్ పెట్టుకున్నా? ఇలా చూడు, నువ్వు చేసిన పిచ్చి పనులన్నిటికీ నేను సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. సార్ నిన్న రాత్రి కూడా అతను ఇంటికి వచ్చి బెదిరించాడు. ఆ విషయం నాకు ఇప్పుడు చెప్తున్నావా? మనం కనుక చెప్తే అది కట్టు కదని అంటారు కదా. సరే సార్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వు సరిగ్గా దేన్ని ఎంక్వైరీ చేయవా? ఇక్కడ పెద్దగా ఎవరు ఉండరు కదా, అది ఎవరైనా అయి ఉండొచ్చు. సార్ ఇది మీకు జోక్గా అనిపిస్తుందా? అయితే ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, అది వదిలేసి అనవసరమైన ప్రాబ్లంలో ఎదుర్కొంటున్నావు. సరే సార్. ఇలా చూడు, నీ పరిస్థితి ఏంటో నాకు బాగా అర్థమవుతుంది, కానీ అన్నిటికీ తొందరపడి ఏదో ఒకటి చేసే మాకు, సరేనా? ఓకే. అన్నయ్య, ఐస్ క్రీమ్. డబ్బులు? ఆ, ఐస్ కావాలా? అమ్మో అమ్మాయేనా వెళ్దాంరా. ఎల్లోరా శిల్పమా, రంభ ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా, కలలోనా నిన్ను చూసి కనులారా కోరుకున్నా. నా పిల్లిని ఎవరూ తాకకూడదు. నా పేరు కార్తీక్. మీ పేరు? ఐసా? సార్, ఇలా చూడు శ్రీకుమార్, ఆ అమ్మాయే కదా? తనే సార్. సార్ మేము పోలీస్ ఆఫీసర్స్, తన పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చాం. ఈ అమ్మాయి ఈ ఊరికి చెందింది కదా కదా, వేరే ఊరు కదా? ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఢిల్లీలో ఉంది సార్. కొన్ని రోజులకు ముందే ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. అయితే చదువు కూడా ఆ ఊళ్ళోనే జరిగిందా? అవును సార్. కాంటాక్ట్ సర్టిఫికేట్ ఉందా? ఏంటి లేదా? శ్రీకుమార్, ఇది రిమార్క్స్లో రాసుకో. ఢిల్లీ అడ్రస్ చెప్పండి. చెప్తాను, రాసుకోండి సార్. ఇక్కడ ఇంకా ఎవరెవరు ఉన్నారు? నేను ఆ అమ్మాయి మాత్రమే ఉంటున్నాం.
అయితే కాలేజ్ రిపోర్ట్ తీసుకుంటాం. రిపోర్ట్ రావడానికి లేట్ అవుతుందా సార్? లేదు, అది మేము చూసుకుంటాం.